హలో నమస్తే. వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. నిన్నటి నుంచి అయితే అన్ని ఓటీటీలో సినిమాలైతే వెతుకుతున్నానంటే నాకైతే ఒక సినిమా దొరికింది 'సైన్ అప్ ప్లే'లో. అదే 'సమాధానాల పుస్తకం'. ఈ మూవీ టైటిల్ చూసి, ఆ సినాప్సిస్ చూసి పిల్లలకి ఏదో మాయ పుస్తకం దొరుకుతుంది అలా ఇమాజిన్ చేసుకొని అయితే నేను చూశాను. బట్ ఈ మూవీ అయితే మలయాళంలో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. ఇప్పుడైతే 'సైన్ అప్ ప్లే' వాళ్ళైతే తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ మధ్య 'సైన్ అప్ ప్లే' వాళ్ళకి ఏమైందో తెలియదు. మలయాళం మూవీస్ అన్నీ పాత పెట్టేసినవి అన్నీ తీసుకొచ్చి మన మహాన పడేస్తున్నారు. బట్ ఈ మూవీలో అయితే కొద్దిగా తెలుగు డబ్బింగ్ సాంగ్స్ బాగానే ఉన్నాయండి. మరీ ట్రోల్ చేసే విధంగా అయితే లేవు. బట్ ఈ మూవీ చూసాక నాకు ఒకటే అనిపించింది, వీళ్ళైతే మంచి మంచి తుప్పు పట్టిన రాడ్లు తీసుకొచ్చి మనకైతే దింపుతున్నారని అర్థమవుతుంది. చాలా డిసప్పాయింట్ అండి ఈ మూవీకి కూడా. సేమ్ ఇంత ముందు మూవీస్ కూడా జరిగింది అదే. సో ఈ మూవీలో కూడా సెన్సిటివ్ టాపిక్ అండి, సెక్స్ ఎడ్యుకేషన్. దాని మీద మనం మూవీ చూడాలంటే 'ఓ మై గాడ్ 2'నే చూడాలి. అదైతే చాలా బాగా చెప్తారు. సో ఈ మూవీలో కూడా స్వాతి, అంతకుముందు వేరే నవల్స్ ఉంటాయి కదా, వాటిలో వస్తాయి కదా, అలాంటి బుక్ కోసం ఈ మూవీ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో వాటిలో వచ్చి అడల్ట్ కంటెంట్ మీద పిల్లలు అయితే చూస్తూ ఉంటారు అంతే. బట్ క్లైమాక్స్లో బెలూన్తో సీన్ వస్తుందంటే ఒక 10 మినిట్స్, అదైతే మూవీకి జస్టిఫికేషన్ ఇచ్చిందని చెప్పొచ్చు. బట్ మిగతా మూవీ అంతా కూడా పిల్లలతో ఇంత విధంగా సెక్స్ ఎడ్యుకేషన్ని సెన్సిబుల్గా ఇంత ఇదిగా చెప్పాల్సిన అవసరం ఏముందనిపించింది. కొన్ని సీన్స్ అయితే మనం నమ్మలేం కూడా, అలా రాశారు. సో ఎంత ఓపెన్గా ఉంటాయంటే, ఆ స్కూల్లో ఫంక్షన్ జరుగుతుందండి. ఓల్డ్ స్టూడెంట్ ఒక అతన్ని పిలుస్తారు. అతను వచ్చి తను ఏదో గొప్ప చెప్తున్నట్టు అందరి ముందు ఓపెన్గా ఒక అడల్ట్ స్టోరీ గురించి చెప్తూ ఉంటాడు. సో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మీ అందరూ తెలుసుకోవాలి అన్నట్టుగా ఏదో చెప్తూ ఉంటారు. సో ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ చెప్పినప్పుడు చాలా ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఉంటుంది చూసారా, 'ఓ మై గాడ్ 2'లో అలా చెప్పాలన్నమాట. అది కూడా కొద్దిగా లిమిటెడ్ పర్సన్తో చెప్పుంటే బాగుండేది. వీళ్ళైతే మరీ ఓవర్గా చెప్పారేమో అనిపించింది. ఇంకా మధ్యలో గెస్ట్ రోల్స్ ఎందుకు వస్తాయో, కొన్ని రోల్స్ వస్తాయి కానీ కాన్ఫిడెంట్గా యాక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే. సో ఫైనల్గా ఈ మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేసిందండి. ఏ ఆస్పెక్ట్లో కూడా నాకైతే అంత అనిపించలేదు. వాళ్ళు తీసుకున్న సెన్సిటివ్ టాపిక్ని వాళ్ళు ఎలా చెప్పాలనుకున్నారో నాకు తెలియదు కానీ చాలా ఓవర్ అయిందని చెప్పొచ్చు. మరి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెప్పటం, అది టీచర్స్ ఆపకపోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో ఈ మూవీ అయితే మీరు ట్రై చేయాల్సిన పని లేదు, ఎవరికి కూడా పనికిరాదు నాకు తెలిసి. సో అది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.